శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం ప్రేమ వశీకరణ, స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, శత్రు వశీకరణ, వివాహం, సంతానం ఆలస్యమవడం, విడాకులు, కోర్టు సమస్యలు, ధనం, బిజినెస్ సమస్యలు, స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా 100% రోజుల్లోనే పరిష్కారం చూపబడును. కేరళ, తమిళనాడు, కర్ణాటక మరియు 18 శక్తిపీఠాల పద్ధతుల్లో పూజలు చేసి ఎటువంటి సమస్యలకైనా 100% శాశ్వత పరిష్కారం చూపబడును. గురూజీ సీతారామయ్య. సెల్ నంబర్ 8344181111. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. జనవరి 29వ తేదీన వచ్చే సంకటహర చతుర్థి తర్వాత మేషరాశి వారి జీవితంలో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా మీరు షాక్ అవుతారు. వీళ్ళది మామూలు అదృష్టం కాదు, జాక్పాట్ ని కొట్టబోతున్నారు. ఇక వీరిని ఆపడం ఎవ్వరి తరం కాదు. కటిక పేదరికం అనుభవించేవారు కూడా అపర కోటీశ్వర్లుగా మారతారు. వీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అయితే ఈ రాశి గల వ్యక్తులకి సంకటహర చతుర్థి తర్వాత వీరి జీవితంలో జరగబోయేది ఏమిటి, అలాగే వీరు ఈ సమయంలో జీవితంలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు, అదేవిధంగా మేషరాశి వారు జీవితంలో మరిన్ని అదృష్ట ఫలితాలను పొందడం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించాల్సిన పరిహారాలను గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరింకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మనం ముఖ్యంగా సంకటహర చతుర్థి తర్వాత మేషరాశి వారి జీవితంలో జరగబోయేది ఏమిటి, అలాగే ఈ యొక్క రాశి వారు ప్రస్తుత సమయంలో వీరి జీవితంలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు అనే విషయాల గురించి చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా ఈ సమయం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. వీరు ఏ రంగంలో ఉన్నా సరే అద్భుతంగా ముందుకు రాణిస్తారు. వృత్తిపరంగా వీరికి సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. గణనీయమైన మార్పులను చూస్తారు. చేతి వృత్తుల వారికి నూతన అవకాశాలు వస్తాయి. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయాన్ని పొందుతారు. వృత్తిపరంగా మంచి ఆర్థిక అభివృద్ధి కనిపిస్తుంది. ఇక వీరికి వ్యాపార పరంగా చూసుకుంటే ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. వ్యాపారంలో ఊహించని రీతిలో అధిక లాభాలను పొందుతారు. చాలా ప్రాఫిటబుల్ గా ఉంటుంది వీరి యొక్క బిజినెస్ అనేది. అలాగే వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవటానికి అనేక నూతన మార్గాలను అన్వేషిస్తారు. ముఖ్యంగా ఈ టైంలో వీరు వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవటానికి చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. దీంతో వ్యాపార పరంగా మంచిగా అభివృద్ధి చెందడంతో పాటుగా ఎక్కువగా ప్రాఫిట్స్ ను పొందడం జరుగుతుంది. అలాగే గతంలో వ్యాపార పరంగా ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. అలాగే కొత్త పెట్టుబడులు పెట్టడానికి, నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి ఈ సమయం అనేది చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే పెట్టుబడుల విషయంలోనూ, నూతన వ్యాపారాలు ప్రారంభించే విషయంలోనూ అనుభవజ్ఞుల యొక్క సలహాలను, సూచనలను తీసుకోవడం చాలా మంచిది. అలాగే వీరు ముఖ్యంగా ఈ టైంలో నూతన వ్యాపారాలను ప్రారంభించే ముందు 1కి 10 సార్లు ఆలోచించుకుని తగిన నిర్ణయాలను తీసుకోవటం మంచిది. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఈ సమయం అనేది అద్భుతంగా ఉంటుంది. ఊహించని రీతిలో ప్రాఫిట్స్ ను గెయిన్ చేస్తారు. ఈ టైంలో ఈ రాశి వారికి భాగస్వామ్య వ్యాపారాలు అంతగా కలిసి రావు. అలాగే వీరికి వ్యాపార పరంగా కుటుంబ సభ్యులకు సహకారం, అదేవిధంగా జీవిత భాగస్వామిక సహకారం అనేది పూర్తిగా ఉంటుంది. ఇకపోతే ఈ యొక్క రాశి వారికి ఉద్యోగ పరంగా ఎలా ఉంటుందో చూద్దాం. ఈ రాశి వారికి ఉద్యోగపరంగా చూసుకుంటే అనుకూల ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా ఎవరైతే ఎప్పటి నుంచో ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి ఈ సమయంలో వారు ఆశించినటువంటి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లభిస్తాయి. కానీ ఈ టైంలో వీరికి ఉద్యోగపరంగా పని ఒత్తిడి పెరిగే అవకాశం కూడా ఉంది. అయితే పని ఒత్తిడి ఉన్నప్పటికీ ఉద్యోగపరంగా వీరికి మంచి అభివృద్ధి ఉంటుంది. పై ఆఫీసర్స్ నుండి చక్కని ప్రశంసలను అందుకుంటారు. అలాగే వీరికి ఈ టైంలో గతంలో సహోద్యోగులతో ఉన్నటువంటి భేదాభిప్రాయాలు తొలగిపోవడంతో ఈ యొక్క రాశి వారు ఉద్యోగం చేసేటటువంటి ప్రదేశంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. ఈ రాశి వారికి ఉద్యోగపరంగా ఈ సమయంలో చేసే ప్రయాణాలు కూడా బాగా కలిసొస్తాయి. ముఖ్యంగా ఈ సమయంలో ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే వీరికి కుటుంబ పరంగా చూసుకుంటే ఇప్పటి వరకు కుటుంబ పరంగా ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. కుటుంబ సభ్యులతో ఆహ్లాదంగా గడుపుతారు. ఇక ఈ రాశి వారికి ప్రేమ జీవితం చాలా బాగుంటుంది. ప్రేమించిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందగలుగుతారు. ఎప్పటి నుంచో వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్న వ్యక్తులకి ఈ టైంలో ఖచ్చితంగా వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. మీరు ఆశించినటువంటి వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందగలుగుతారు. ఇక ఈ రాశి వారికి వైవాహిక జీవిత పరంగా చూసుకుంటే ఈ సమయంలో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి వీరి జీవిత భాగస్వామికి మధ్య
ఇతరుల ప్రమేయంతో లేనిపోని ప్రాబ్లమ్స్ ఏర్పడే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ టైంలో మీ జీవిత భాగస్వామితో కాస్త జాగ్రత్తగా వ్యవహరించటం మంచిది. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో ఈ టైంలో ఎటువంటి వాదనలకు అస్సలు దిగకండి. వారితో ఎక్కువ సమయాన్ని గడపడానికి కేటాయించండి. ఈ సమయంలో ఈ రాశి వారికి సంతానపరంగా మంచి అభివృద్ధి కనిపిస్తుంది. ఈ రాశి వారికి విద్యాపరంగా చూసుకున్నట్లయితే అనుకూల ఫలితాలు పొందుతారు. ఇకపోతే విద్యార్థులు ఉన్నత విద్యా అవకాశాలను పొందగలుగుతారు. ముఖ్యంగా పోటీ పరీక్షల్లో పాల్గొనే వారికి చాలా బాగుంటుంది. ఆశించిన ఫలితాన్ని పొందుతారు. అలాగే విద్యార్థులకు వారి తల్లిదండ్రుల నుంచి, ఉపాధ్యాయుల నుంచి మంచి ప్రోత్సాహం లభిస్తుంది. ముఖ్యంగా ఎవరైతే విదేశాల్లో వృత్తి, ఉద్యోగ, వ్యాపార, విద్యాపరంగా ప్రయత్నాలు చేస్తున్నారో వారి ప్రయత్నాలు సఫలమవుతాయి. అలాగే రాజకీయ నాయకులకు, క్రీడాకారులకు, కళాకారులకు ఈ సమయం అనేది సానుకూలంగా చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక ఈ రాశి వారికి ఆర్థిక పరంగా చూసుకుంటే ఆదాయం పెరుగుతుంది. గతంతో పోల్చుకుంటే ఆర్థికంగా లాభపడతారు. అలాగే గతంలో చేసినటువంటి రుణాలను తీర్చగలుగుతారు. ముఖ్యంగా ఈ సమయంలో స్థిరాస్తులను కొనడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. అలాగే నూతన వాహనాలను, స్థలాలను కొనడానికి ప్రయత్నిస్తారు. ముఖ్యంగా ఈ టైంలో వీరికి ఖర్చు కూడా అధికంగా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఖర్చు విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా ఈ సమయంలో మీరు భవిష్యత్తు అవసరాల కోసం ధనాన్ని పొదుపు చేయడానికి ప్రయత్నించండి. ఇక ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా చూసుకుంటే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. అయితే చిన్నప్పటి అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇకపోతే ఈ యొక్క రాశి వారు వీరి లైఫ్లో మరిన్ని అదృష్ట ఫలితాలను పొందడం కోసం చేయవలసిన దేవతారాధన ఏంటి అనేది ఇప్పుడు మనం చూసి తెలుసుకుందాం. ఈ యొక్క రాశి వారు వీరు ప్రతినిత్యం కూడా శివుణ్ణి పూజించాలి. అలాగే ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. ఇకపోతే శుక్రవారం రోజున గౌరీమాతను పూజించి చండీ పారాయణం చేయాలి. అలాగే ప్రతినిత్యం ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్య భగవానునికి నమస్కారం చేయాలి. ఆదిత్య హృదయ పారాయణం చేయటం ద్వారా జీవితంలో మరిన్ని అదృష్ట ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశి వారి జీవితంలో గ్రహ దోషాలను తొలగించుకోవటం కోసం పాటించాల్సిన పరిహారాల గురించి చూసుకుంటే వీరు ప్రతినిత్యం కూడా నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయాలి. అలాగే నవగ్రహ స్తోత్ర పారాయణం చేసుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే శని చంద్ర గ్రహాలకు దీపారాధన చేసి బియ్యాన్ని ఒక తెల్లని వస్త్రాన్ని తీసుకుని అందులో మూట కట్టండి. ఈ యొక్క మూటను దానంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇకపోతే ఈ యొక్క శనివారం రోజున శివునికి రుద్రాభిషేకాన్ని చేయించుకోవాలి. ముఖ్యంగా వీరికి ఉన్నటువంటి దోషాలని తొలగిపోవడం కోసం జంట నాగులు కొలువైనటువంటి ప్రదేశాన్ని చక్కగా శుభ్రం చేసి లేని వారికి లేకపోతే పేద బ్రాహ్మణులకైనా సరే అన్నదానం చేయాల్సి ఉంటుంది. అలాగే ప్రతినిత్యం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించటం ద్వారా ఈ యొక్క రాశి వారి జీవితంలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా సకల దోషాలన్నీ తొలగిపోతాయి. అభివృద్ధి అనేది పొందగలుగుతారు. సో చూశారు కదండి, జనవరి 29వ తారీఖున వచ్చే సంకటహర చతుర్థి తర్వాత మేషరాశి వారి జీవితంలో జరగబోయేది ఏమిటి, ఈ సమయంలో వీరు జీవితంలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు, అలాగే ఈ రాశి వారికి జీవితంలో మరిన్ని అదృష్ట ఫలితాలు పొందడం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే మేషరాశి వారు ఉన్నట్లయితే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.